నేషనల్ హైవేస్ ప్రాణాంతకంగా మారడంపై ఏలూరు కలెక్టరేట్ గ్రీవెన్స్ లో ఇటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. దెందులూరు నియోజకవర్గంలో అనేక చోట్ల హైవేలపై గుంతలమయంగా మారిపోయి ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే చింతమనేని ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా పేర్కొన్నారు. 100కు పైగా యాక్సిడెంట్ కేసులు నమోదయ్యాయని అన్నారు. హైవే అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సరే స్పందించడం లేదని అంటున్నారు. అయితే హైవేకు మరమ్మతులు చేయకుంటే కలపరు టోల్గేట్ వసూలు నిలుపుదల చేయిస్తానని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హెచ్చరించారు. గ్రామ పంచాయతీలు కొమరేపల్లి ఎన్హెచ్ఏ వల్ల సుమారుగా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ప్రమాదానికి గురయ్యారు. సుమారుగా 100 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. దీని మీద మేము హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కట్టమని చెప్పి పబ్లిక్ వైపు నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. మా ప్రభుత్వం లేనప్పుడు అక్కడ త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయడంతో మేమేమీ చేయలేకపోయాం. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రజలకి ఇక్కడ బ్రిడ్జి కట్టించేదాకా మేము నిద్రపోయేది లేదు. ప్రజల ప్రాణాలు ముఖ్యం అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు జిల్లా కలెక్టర్ గారికి ఎన్హెచ్ఏ వాళ్ళకి ఫిర్యాదు చేశాను. 15 రోజుల లోపులో కనుక దీనికి సరైనటువంటి రిప్లై రాకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్హెచ్ఏ చైర్మన్ని, పీడీని మొత్తం ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా న్యాయస్థానానికి వెళ్ళి తప్పనిసరిగా ఈ ప్రజలకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని చెప్పి